చివరగా మేము సైన్స్ మ్యూజియానికి వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడి ఉన్నాము. ఇది మ్యూజియం యొక్క ఎంట్రీ ప్లేసు. ఇక్కడ నుంచి అయితే మ్యూజియంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మేమందరము టికెట్లు తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఈ మ్యూజియం ముందైతే రాకెట్ యొక్క మోడల్ని పెట్టడం జరిగినది. మ్యూజియంలోకి ఎంటర్ కాగానే ముందుగానైతే సోలార్ సిస్టమ్ గురించి దానికి సంబంధించిన ప్రయోగము అమర్చారు. దీంట్లో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఈ విధంగా సౌర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ఒక్కొక్క గ్రహం గురించి మనకు ఫోటోలు డిస్ప్లే చేయడం జరిగినది. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పిల్లలకు చూపిస్తూ వాటి గురించి వివరణ చేస్తూ దాని గురించి పిల్లలకు ప్రత్యక్ష అనుభూతి కలిగేలా చేయడం జరిగినది. తర్వాత ఇక్కడ మనకు గోడలకు ఉన్న ఒక్కొక్క శాస్త్రవేత్త మరియు వారు కనుగొన్న అంశాలను ఫోటోల రూపంలో మనకు అందుబాటులో ఉంచడం జరిగినది. వాటి గురించి కూడా వివరిస్తూ ముందుకు వెళ్ళాము. ఈ ఇన్విన్సిబుల్ స్ట్రింగ్ పరికరంలో మనకు తెలియకుండానే కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే హోల్స్ని మనం ప్రెస్ చేస్తే మనకు సంగీతం వినిపిస్తుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సోలార్ పవర్ అండి. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తే లోపల బెలూన్ పైకి వెళ్తుంది. ఈ ప్రయోగం వలన మనకు సౌరశక్తి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఇది లైట్ మిల్ ఎక్స్పెరిమెంట్ అండి. దీని ద్వారా థర్మల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇది ఇల్యూజన్స్ విత్ ఏ రింగ్. అంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ రింగ్ అనేది ఫాస్ట్గా కదులుతూ ఉంటుంది. దీని వలన మనకు భ్రమలు ఏ విధంగా కలుగుతాయో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఫీల్ ద హీట్ అండి. అంటే వేడిని ఎలా అనుభూతి చెందుతామో దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే బల్బ్ ఆన్ అవుద్ది. వెంటనే వేడి వచ్చుద్ది. నెక్స్ట్ ఇది కలర్ షాడోస్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్. ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే మనకి వివిధ రంగులతో కలిగిన నీడలు ఏర్పడతాయి. ఇది సీ హీట్ ప్రయోగం అండి. దీని ద్వారా వేడి నీటికి చల్ల నీటికి సాంద్రతలో భేదం ఏ విధంగా ఉంటుందో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది లేజర్ లైట్ ప్రయోగము. దీన్ని ఉపయోగించి వైద్య రంగంలో ఆపరేషన్స్ కానీ లేదా స్కానింగ్లకు కానీ వాడే పరికరాలలో ఉపయోగిస్తున్నారు. లేజర్ ఫుల్ ఫామ్ లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఆ తర్వాత ఇక్కడ భౌతిక శాస్త్రవేత్తలకు సంబంధించిన పిక్చర్స్, వారు కనుగొన్న సూత్రాలు కానీ ఏదైనా ప్రయోగాలు కూడా వివరించడం జరిగింది. వాటన్నింటిని కూడా పిల్లలకు వివరిస్తూ చక్కగా ముందుకు వెళ్ళాము.
నెక్స్ట్ సైక్లాయిడ్. దీన్ని మిషన్స్ యొక్క పార్ట్స్, గేర్స్ అండ్ రోలర్స్ యొక్క మూవ్మెంట్ అధ్యయనంలో దీనిని ఉపయోగిస్తారు. ఇది పెండిలం, లోలకము, ఊయల చలనం కానీ గంటలు కొట్టే గడియారంలో కూడా ఇదే చలనం ఉంటుంది. ఈ ఎయిర్ కెనాన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎయిర్ ఫ్లో, ఎయిర్ ప్రెషర్ అండ్ గ్యాస్ మోషన్ గురించి తెలుసుకోవచ్చు. ఈ సూపర్ బౌన్సర్ బాల్ ద్వారా ఎవరి ఎనర్జీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ స్పిన్ ఫన్నులో ముందుగా చక్రాన్ని తిప్పి దాని మీద నిలబడాలి. హ్యాండిల్ను పట్టుకొని ముందు వైపు వంగినప్పుడేమో వేగం పెరగడం, వెనుక వైపు వంగినప్పుడు వేగం తగ్గడాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ డీఫైయింగ్ గ్రావిటీ. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనే నియమం ప్రకారం పనిచేస్తుంది. ఇది యాంటీ గ్రావిటీ కోన్. దీంట్లో ఈ కోన్ని నెమ్మదిగా నెట్టినప్పుడు కింది దాకా పోయి తనంతట తానే పైకి వస్తుంది. దీంట్లో గ్రావిటీ అనే నియమం ఉంటుంది. ఈ లిఫ్ట్ యువర్ సెల్ఫ్లో దీంట్లో చక్రాలు ఉంటాయండి. నిత్య జీవితంలో లిఫ్టులు కానీ క్రేన్స్ కానీ ఈ నియమం ప్రకారమే నడుస్తాయి. ఇది ప్రాక్సినోస్కోప్. ఈ సిలిండర్ షేప్లో గ్లాసెస్ అమర్చి ఉంటాయి. దీనిని ఎంత ఫాస్ట్గా తిప్పితే మనకి ప్రతిమలు ఇల్యూజన్స్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది భ్రమణ వేగం పెరిగినా కూడా కోణీయ వేగం అనేది మారకుండా స్థిరంగా ఉంటుందని తెలుపుతుంది. వాహనాలలో వాడే గేర్ సిస్టమ్ మొత్తం ఈ నియమంపైనే ఆధారపడి పనిచేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రెషర్ని తెలుపుతుంది. మనం ఈ బటన్ ప్రెస్ చేయగానే కింది నుంచి వచ్చే పీడనం వలన ఆ బాల్ పైకి ఎగురుతుంది. ఇది గైరో చైర్. మనము కాళ్ళు పైకెత్తి ఆ చక్రాన్ని తిప్పినప్పుడు వివిధమైన బలాలు అందులో ఏర్పడతాయి. ఈ వరల్డ్ మ్యాప్లో ఉన్న 24 hours క్లాక్ గురించి పిల్లలకు వివరించి వాళ్ళను క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్స్ కూడా రాబట్టడం జరిగినది. ఇండియాలో 18 నెక్స్ట్ ఇది అక్రోబాటిక్ స్టిక్ అండి. దీని ద్వారా హైపర్బోలా ఎలా ఏర్పడుతుందో చెప్పవచ్చు. ఈ కెలిడయోస్కోప్లో కొంత యాంగిల్లో 2 కంటే ఎక్కువ ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఆ ప్రతిబింబాలు సిమ్మెట్రీ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు కనబడతాయి.
ఈ పిన్ స్క్రీన్లో మనం కింది వైపు నుండి ఏ థింగ్తోనైతే ప్రెస్ చేస్తామో పై వైపు ఆ థింగ్ యొక్క షేప్ మనకు కనిపిస్తుంది. ఈ డీలేడ్ సౌండ్లో ఒక పైపు యొక్క ఒక చివరను మన చెవి దగ్గర ఉంచుకొని ఇంకొక చివర నుంచి మాట్లాడితే లేట్గా వినిపిస్తుంది. ఏమైంది ఇవాంక తొందర ఫోన్ వెళ్ళండి తొందర ఇవాంక రెండు వెళ్ళండి. అయితే ఇదేంటంటే ఇచ్చిన షేప్స్ అన్నింటినీ యూజ్ చేసుకొని ట్రయాంగిల్ ఏర్పాటు చేయాలి. మధ్యలో రెక్టాంగులర్ షేప్లో ఖాళీ ప్లేస్ ఉండేలా మనం ట్రయాంగిల్ ఏర్పాటు చేయాలి. అంటే ట్రయాంగిల్ వాటిని అన్నిటి యూజ్ చేసుకొని మధ్యలో ప్లేస్ వచ్చేటట్టు ట్రయాంగిల్ చేయమంటున్నాం. ఇది ఉపగ్రహం అనుకుంటా. శాటిలైట్ ఉపగ్రహం అంటారు. ఇదేంటంటే ఒక స్ట్రైకర్ని మధ్యలో స్థిరంగా ఉంచుతారు. ఇంకొక స్ట్రైకర్తో మనం ఏ మూలను కొట్టినా కానీ అది ఆ స్థిరంగా ఉన్న స్ట్రైకర్ వైపుకే వెళ్తుందనే అర్థం.